నమస్తే. మనము మనం నిజం చెప్పాలంటే ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్నారు. అల్టిమేట్ ఏంటి? సిద్ధాంతం వచ్చి చెప్పింది ఉపనిషత్తులే చెప్పారు. ఉపనిషత్తులు ఎప్పుడు ఎవరు రాశారు అనే దానికి ఏమీ ఆధారాలు లేవు. వేదాలకు సంబంధించింది కూడా అంతే. మహానుభావులు ఋషులు దర్శించారు. ఆ దర్శించిన వాటిని శృతులు అంటారు. ఆ తర్వాత వాటన్నిటిని క్రోడీకరించి మన వ్యాస భగవానుడు 4 వేదాలు, వాటి కింద ఉపనిషత్తులు, తర్వాత ఆయన ఉపవేదాలు, వేదాంగాలు, అష్టాదశ పురాణాలు, తర్వాత ఇంకా అర్థం కావడానికి స్టోరీల రూపంలో, తర్వాత మళ్ళీ ఇతిహాసాలు ఏంటంటే మన శ్రీరామచంద్రుడు, మన శ్రీకృష్ణ భగవానులు ఈ భూమి మీద జీవించారు. అందుకని వాటిని ఇతిహాసాలు, స్మృతులు అంటారు. ఆ తర్వాత శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి యోగ శాస్త్రాలు చెప్పారు. పతంజలి యోగ శాస్త్రంలో ఏంటి? పతంజలి యోగ శాస్త్రం, సాంఖ్యుడు కపిల శాస్త్రం, ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటేనబ్బా డీకోడ్ చేసి అర్థం చేసుకుంటే మన మహానుభావులు, మన ఋషులు, విపరీతమైనటువంటి మేధా సంపత్తి కలవాళ్ళు, వాళ్ళు గ్రహించింది కూడా ఒక శరీరం, ఒక మనసు, ఒక ప్రాణం ఉన్నది. మనసులో వస్తున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి మంచి అద్భుతంగా ఉండడము, తర్వాత తగ్గిపోవటము జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కలిపి శరీరాన్ని ఉపాధిగా ఉపయోగించుకొని ఆనందాన్నో, కర్మనో, క్రియలనో చేసుకుంటూ పోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు గ్రహించారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఉపనిషత్తుల ఋషుల తర్వాత మన వ్యాస భగవానుడు క్రోడీకరించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోపోతున్నటువంటి పుస్తకం ఏంటంటే మాండూక్యోపనిషత్తు అని. ఏంటి మాండూక్యం అంటే? ఇక్కడ చెప్పింది ఏంటి? అవస్థలు చెప్పారంటే ఏంది? ఇప్పుడు కప్పట 10 నెలలు లోపలే ఉంటుందట. లోపలే ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. లోపలే మరి అది ఎలా గాలి పీల్చుకుంటుందో తెలియదు. వర్షాకాలం వచ్చిన 2 నెలలకు బయటకు వచ్చేసి బెక్కమని అరుస్తుందట. అంటే ఏంటి? అంటే కప్ప ఎగిరినట్టుగా మనం కూడా 3 అవస్థల్లో ఎగురుతాము అంటారు. అంటే ఏంటి? నిద్ర లేచిన తర్వాత ఒక అవస్థ, నిద్రపోతూ కలలు కంటున్నప్పుడు ఒక అవస్థ, అంటే ఆలోచనలు, స్వప్నాలు. 3 ఏంటి? ఏమీ తెలియకుండా నిద్రపోతున్నప్పుడు సుషుప్తి. అంటే ఏంటి? కప్ప లోపలికి వెళ్ళిపోయిన స్థితిలాగా అది అజ్ఞానం, మనకు ఈ వ్యవహారం ఏమీ తెలియదు. మరి ఈ 3 అవస్థల్లో కూడా మన నుండి నడిపించేది ఎవరు? నిరాకారమైనటువంటి ఆ పరమాత్మ తత్వ జ్ఞానం. అది సర్వత్రా ఉన్నది, మనతో కూడా ఉన్నది. అది ప్రిన్సిపల్. అంటే ఇక్కడ ఏంటి వాళ్ళు చెప్పదలుచుకున్నది? సత్యం అనేది ఒకటే. సత్యం కానిది అంతా ఏంటి? ప్రకృతి. అంటే మనమేం చేస్తున్నాము? అంతా ప్రకృతిలో ఉండి సత్యాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. సత్యం కనపడుతుందా? కనపడదు. మరి కనేది ఎవరు అంటే మనం కంటే కనపడుతుంది అంటారు. మరి కంటే అంటే మరి కలలు కంటున్నాము. కళలో ఎవరు కలలు కంటున్నారు? మనమే కలలు కంటున్నాము, కనపడుతున్నది. మరి కళ అయిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత మనం ఎందుకు కళను నమ్మటం లేదు? అంటే కళ సత్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తావస్థలో నమ్ముతున్నాం. అంటే ఆ మహానుభావులు మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉన్న ఒకే ఒక విషయాన్ని, సత్యాన్ని, పరమాత్మతత్వాన్ని, జ్ఞానాన్ని, అబ్సల్యూట్ని, తర్వాత నిశ్శబ్దాన్ని, ఇవన్నీ కూడా మనం అనేటువంటి ఒకే ఒక విషయాన్ని మనం చూస్తే మనకి కనపడుతుంది. కానీ మనం దేన్ని కంటున్నాము? ప్రకృతిని, మన శరీరాన్ని, మన వస్తువులని, మన ఇష్టాలని, అయిష్టాలని, కోరికల్ని కంటున్నాం. ఇప్పుడు ఆ మహానుభావుడు నువ్వు అది ఉన్నది కదా అంటే నువ్వు చూస్తే ఉంటుంది, నువ్వు చూడకపోతే ఉండదు. అందుకని వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనబ్బా, ఆ భగవతత్వాన్ని నువ్వు చూసావా? నువ్వు చూడలేదు. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి లేనివన్నీ కూడా ఉన్నట్టుగా ఊహించుకుంటూ చూస్తున్నావు కదా, దాన్ని కూడా నువ్వు ఉన్నట్టు ఊహించుకుంటూ చూడు. అది ఉన్నది, ఉండకపోతే ఇంత సృష్టి జరగదు. అంటే ఏంటి? భగవతత్వాన్ని 24 గంటలు అది ఉన్నట్టుగా నువ్వు చూడడం మొదలుపెట్టామంటే నేచర్కి సంబంధించిన విషయాలు, ప్రకృతికి సంబంధించిన విషయాలు, మన స్వభావం, మన కోరికలు ఇబ్బంది పెట్టమనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు అనుభవంలో గ్రహించి మనకి చెప్పటం జరిగింది. ఈ మాండూక్యోపనిషత్తు ఒరిజినల్గా రాసినటువంటి మహాముని పేర్లు లేవనుకున్నాం కదా, మొత్తం 12 సూత్రాలు చెప్పటం జరిగింది. ఈ 12 సూత్రాలని మన ఇది చాలా వండర్ఫుల్. అంటే ఏంటి? మాండూక్యోపనిషత్తు చిన్నదైనా మొత్తం ఎంటైర్ సారం అంతా దీంట్లోనే చెప్పింది. అన్ని ఉపనిషత్తులకు సంబంధించింది గొప్ప టచ్ అయింది అనే భావంలో మహానుభావులు చెప్పటం జరిగింది. శంకరాచార్య గారి గురువు గారు గోవిందాచార్యులు గారు. గోవిందాచార్యులు గారి గురువు గారు గౌడపాదాచార్యులు గారు. ఆ గౌడపాదాచార్యులు మాండూక్య కారికలు అనేటువంటిది ఒక 225, 230 పెట్టి ఒక పుస్తకాన్ని రాశాడట. తర్వాత ఇంక మన శంకరాచార్య గారి సంగతి చెప్పేదే ఉంది. ఆ మహానుభావుడు దీనికి వండర్ఫుల్గా భాష రాశాడు. ఇప్పుడు టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు అర్థమైంది, ఉపనిషత్తులంతా వచ్చి 1108 ఉంటే 108కి వ్యాలిడేషన్ ఇస్తే 10 ఉపనిషత్తులకు మహానుభావులు శంకరాచార్య గారు వాళ్ళు వాటిని ఏమంటారు? భాష్యం రాశారు. అల్టిమేట్గా వాట్ ఐ అండర్స్టూడ్ ఏంటంటే ఇక్కడ
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ని తీసుకున్నారు. ఏంటి ఇక్కడ మాండూక్యోపనిషత్తులో దేని గురించి ఎక్కువ చెప్పటం జరిగింది? అవస్థాత్రయం, జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ గురించి చెబుతూ ఇంకొకటి ఏంటి ఓంకారం గురించి చెప్పటం జరిగింది. మనం యాక్చువల్గా త్రిపుర రహస్యం చదువుకున్నప్పుడు అంతకుముందు పంచదశలోను మొత్తం ఈ మహానుభావులు రాసినటువంటి అన్ని సిద్ధాంతాలని కొద్ది టచ్ చేయడం జరిగింది. రేపు బ్రహ్మసూత్రాల్లో కూడా 4 భాగాలుగా అన్ని వివరంగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? ఇక్కడ ఈ ఉపనిషత్తులో వాడింది ఏంటి? ఇప్పుడు ఓంకారం అంటే ఏంది? ఓ ఆ మా. ఓ అంటే సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం, ఆ అంటే మెయింటైన్ అవ్వడం, ఎం అంటే ఏంటి? మళ్ళీ లోపలికి లయం అయిపోవడం. అంటే ఎక్కడ అవ్యక్తంగా అనే స్థితిలో నుంచి వచ్చాము, ఉన్నాము, మళ్ళీ అవ్యక్తంగా అనే స్థితికి వెళ్ళిపోతాం. అంతే కదా. ఇప్పుడు మన వ్యవహారం తీసుకుంటే మనం పుట్టకముందు ఎక్కడున్నామో మనకు తెలియదు, రేపు శరీరం వదిలిన తర్వాత ఎక్కడికి పోతామో ఎవరికి తెలియదు. అందుకని ఈ మహానుభావులు మనకి ఎంతసేపటికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ దగ్గర లేనిది ఏది బయట లేదు, నువ్వు ఏది చూడదలుచుకుంటే అదే చూస్తావు. అందుకని ఈ చూసేది ఏమంటారు, దాన్ని చూసేది నశించేదాన్ని ఎందుకు నువ్వు విలువించుకొని చూడటం? నశించకుండా ఉన్నటువంటి ఒక సత్యం ఉందనేటువంటి భావం పెట్టుకొని దాన్ని చూడడానికి ప్రయత్నం చేయి. అంటే నువ్వు ఏది చూస్తే నీకు అది కనపడుతుంది అనేటువంటి భావంలో ఈ ఉపనిషత్తులో కూడా చెప్పటం జరిగింది. ఇక్కడ ఓంకారం గురించి చెప్పారంటే ఏంటి? ఓ ఆ మా దాటినటువంటిది అవ్యక్తమైనటువంటి స్థితి, అది నిశ్శబ్దం, ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానం అదే. మళ్ళీ సుషుప్తి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలో సుషుప్తిలో మనకేం తెలియదు, స్వప్నం వస్తుంటుంది కానీ ఆ స్వప్నంలో మనం ఒకే ఒక పాత్ర, బోలెడు పాత్రలు ఊహించి నిద్ర లేచిన తర్వాత అదంతా కళని కొట్టి పారేస్తాము. కానీ జాగ్రత్త అవస్థలో మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని జాగ్రత్త అవస్థలో నడిచేటువంటి వ్యవహారాన్ని మనకి ప్రశ్నోపనిషత్తులోను ముండకోపనిషత్తులు అనుకుంటా కళలు అని చెప్పారు. అంటే షోడశ మహాపురుషుడని, షోడశ యజ్ఞమని, షోడశ పూజలని మన వాళ్ళు పూజలు చేస్తుంటారు కదా, అవన్నీ కూడా అపర విద్యలు అన్నారు. అపర విద్యలు అంటే ఏంటి? అవన్నీ కూడా తాత్కాలికమే కదా. మన శరీరం ద్వారా చేస్తున్నటువంటి ఏ పూజ అయినా, మనసుతో చేస్తున్నది ఏ పూజ అయినా అది లిమిటెడ్, ఏదో లాభం వస్తుంది పోతుంది. అవన్నీ కూడా షోడశ పూజలు అన్నారు. వాటిలో ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్కటి 15 అని చెప్తే ఒకళ్ళు 16 అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఏంటి తిప్పి చూసినా మనకి తెలిసినవే, మన ప్రాణం, మన మనసు, మన పంచభూతాలకు సంబంధించినటువంటి మన ఇంద్రియాలు, ఆ తర్వాత మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన కోరికలు, మొత్తం టోటల్గా 16 అని చెప్పారు. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా, ఈ మాండూక్యోపనిషత్తులో కూడా మహానుభావులు చెప్పింది ఏంటి? ఒక్క పరావిద్యలో ఏమీ లేవు, ఉన్నది ఒకటే ఉంది. అక్కడ నువ్వు చేయడానికి కూడా ఏం లేదు, నువ్వు ఏం చేసినా అది మళ్ళీ తాత్కాలికమే. అపర విద్యలో నువ్వు చేసుకుంటూనే పోతావు, ఏం చేసినా నీకు కంప్లీట్గా ఇది అనేటువంటి విషయం నీకు అవగాహన కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పుడు ఈ 12 సూత్రాలను ఒక్కసారి మనం చేద్దాం. తర్వాత దీనికి రాబోయే ముందర ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది ఎవరంటే శ్రీరామకృష్ణ మిషన్, రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. దీంట్లో వివేకానందుడిది ఒక కోట్ రాస్తారు. ఆయన కూడా ఏదో కూర్చొని ఏదో ధ్యానం చేస్తుంటేనే ఏదో ఒక మంత్రం ఏదో కనపడిందట. అప్పుడు ఆయన రియలైజ్ అయినట్టు, ఓహో మన ఉపనిషత్తుల ఋషులు కూడా ఇలా గ్రహించుంటారు, అనుభవానికి తెచ్చుకొని ఉంటారు అనేటువంటి విషయం చెప్పటం జరిగింది. అల్టిమేట్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా వేదాలతో సహా ఇవన్నీ కూడా పుస్తకాలే. కాకపోతే ఏంటంటే ఆ మహానుభావుల అనుభవంలోకి తెచ్చుకున్నారు కాబట్టి మనం కూడా కొద్దో గొప్ప కనుక ఆ స్థితి మనకి కావాలి అనుకున్నప్పుడు భౌతికానికి అసలు విలువ ఇవ్వనప్పుడు, విలువ అంటే మళ్ళీ ఏ ఆశ్రమాలకో, సన్యాసాశ్రమో, తర్వాత ఇంకోటి ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఏమి వదిలేసిపోమ్మనో ఈ మహానుభావులు చెప్పాల. నీ దగ్గర లేనిది ఏది బయట లేదు. అందుకని ఏంటి నీది, ఏంటి నువ్వు అనేటువంటి డిఫరెన్సియేషన్ పెట్టుకొని నాదితో ఉండు, కానీ నేను అనేటువంటి జ్ఞానంతో ఉండు. ఆ నేను అనేటువంటి జ్ఞానమే ఆత్మ. అన్నీ నాది కాదు అని చెప్తాం. ఈ నాది కాదు అని చెప్తున్నది ఎవరు? నేను. అంటే నేనున్నానుగా, ఆ నేనే ఆత్మ అనేటువంటి విషయంగా కన్క్లూషన్ ఇస్తారబ్బా. ఇంతకంటే కాన్ఫిడెన్స్ ఏముంటుంది? మనం ఎక్కడికోపోతే ఎవరో ఏదో ఇస్తారు, వాళ్ళది చేస్తారు, వీళ్ళది చేస్తారు, నీ మీద నీకు భయం పోయి, కోరిక పోతే ఇంకా నువ్వు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని అద్వైత సిద్ధాంతం చెప్పింది. కొంతమంది మహానుభావులు మనకి తెలిసి అలా జీవించారు. ముఖ్యంగా రమణ మహర్షి, ఆయన ఏ ఉపనిషత్తులు చదవలేదు, వేదాలు చదవలేదు, నువ్వేంటో తెలుసుకోమని ఆయన హాయిగా ఒక జీవించి ఆయన శరీరాన్ని వదిలిపోయినాడు. ఆ తర్వాత ఇంకా ఎవరు? రామకృష్ణ పరమహంస, క్యాన్సర్ వచ్చిన ఏదో నా అమ్మ అనుకున్నాడు, ఆయన పరిస్థితి అట్లయిపోయింది. ఆ తర్వాత వివేకానందుడు కొంత చిన్న వయసులోనే ఆయన చెప్పదలుచుకున్నదంతా చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. అలాగే శంకరాచార్య గారు సృష్టిలో ఉన్న ప్రతి జీవి అర్హుడేనని చెప్పాడు ఆయన. అంటే ఎవరో ఒకరు, కొంతమందికి అర్హత ఉంది, కొంతమందికి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు చెప్పాల. ఈ భూమి మీద ఎవరైతే జీవం తీసుకున్నారో ప్రతి వాళ్ళకి ఆ పరమాత్మ తత్వస్థితిలో ఉండగలిగేటువంటి అర్హత ఉంది అని చెప్పి, అందరూ ఆ స్థితికి రాదు కాబట్టి కొన్ని
4 పీఠాలు ఏర్పాటు చేసి ఏదో ఒక ఆచారమో పద్ధతిలో పెట్టారు. అంటే సాంప్రదాయం ఆచారం అంటే కూడా దాన్ని ఆగమం అంటారు. ఆగమం అంటే ఏంటంటే మనం ముందుకెళ్ళడానికి మనం ఉపయోగించుకోవాల్సిన మార్గమే. కానీ అది ఏమంటారు దాన్ని, ఏదో ఎల్కేజీ కేజీ లాంటివి అవన్నీ కాదు. అల్టిమేట్ అంటే నిరాకారమైనటువంటి భగవతత్వం సర్వత్రా ఉన్నది, మనతో ఉన్నదనేటువంటి భావంతో కనుక మనం ఉండగలిగితే భేదం లేదు. కాబట్టి భయము కోరిక పోతాయి. ఎప్పుడైతే భయము కోరిక పోతుందో ఉండంగానే జీవన్ముక్తి. అదే స్థితిని క్యారీ చేసుకుంటే విదేహముక్తి అనేటువంటి విషయమే చెప్పడం తగ్గించుకున్నారు. అన్ని ఉపనిషత్తుల్లో చెప్పింది అదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అవస్థాత్రయం గురించి, ఓంకారం గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఫస్ట్ మొత్తం 12 సూత్రాల వరకు ఇక్కడ వీళ్ళు ఈ పుస్తకంలో మనకు చెప్పటం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 3 కాలాలకి కూడా ఓంకారం ఉంది అంటారు. 3 కాలాలంటే ఏంటి? 3 స్థితులు. ఎవరు చెప్పినా అదే. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నారు. ఆ తర్వాత సృష్టి స్థితి లయ అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నారు. ఉండడం, రావడం, ఉండడం, మెయింటెనెన్స్ అన్నారు. అల్టిమేట్గా 3 స్థితుల గురించి చెప్పారు. మళ్ళీ గుణాలు కూడా అంతే, సత్వతమో రజో గుణాలు అన్నారు. ఇక్కడ అవస్థలు అన్నాడు. ఈ ఓంకారం సర్వవేళలా ఉన్నది. ఓంకారం అంటే శబ్దం. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నిశ్శబ్దంలో నుంచి వచ్చింది. శబ్దం అనే శబ్దం అర్థంతో నిశ్శబ్దంలో కలిస్తే మళ్ళీ ఉండేది ఒకే జ్ఞానం. మా గురువు గారు ఉన్నారు, శ్రీరామచంద్ర మిషన్, ఆయన పేరు మీదుగానే మహానుభావులు రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన కూడా అదే, ఆ జ్ఞానంతో కలవటమే అన్నాడు. ఏ జ్ఞానం ఉన్నది? నా దగ్గరేగా జ్ఞానం, నాకే కదా తెలుస్తుంది. ఆ జ్ఞానం నేను చూస్తున్నదంత పరమాత్మతత్వ జ్ఞానం అనేటువంటి భావం ఉంటే ఈ జ్ఞానం ఆ జ్ఞానం ఒకటవటమే. అది లయం అంటారు, మెర్జింగ్ అంటారు, భగవతత్వ స్థితిలో ఉండడం అంటారు. అల్టిమేట్గా నామరూపాలతో ఉన్నటువంటిది ఏది లేదు. అది మనం చూడలేము, చెప్పలేము, మాట్లాడలేము. కానీ అది 100% ఉన్నది, చూస్తున్నది. ఎట్లా ఉంది? సాక్షిలాగా మనతోనే ఉన్నది. కానీ మనం చేస్తున్నది దేని ద్వారా? శరీరం నాది అనేటువంటి మనసు ద్వారా చేస్తున్నాం. ఈ శరీరం నాది అనేటువంటి మనసు స్థితి దాటితే ఆ భగవతత్వ స్థితిలో ఉంటాం. ఇది ఫస్ట్లో ఓంకారం అని చెప్పి, రెండోది ఏం చెప్తున్నాడు? ఓంకారం భగవంతుడే. ఆ తర్వాత ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ 4 పరిణామాలు గలది అంటున్నాడు. ఏంటి ఆ పరిణామాలు? ఆత్మలో మొట్టమొదటి పరిణామం వైశ్వానరుడు అంటాడు. రెండో పరిమాణం తేజస్సు అంటాడు. మూడో పరిమాణం ఏమంటాడు? మూడవ పరిమాణం మొదటిది వయసు అనబడుతుంది, ఇతర బాహ్యం 7. ఇది మొదటిది వచ్చి వైశ్వానరుడు అంటే విశ్వం అన్నమాట. మనం అనుకున్నాం కదా, భగవతత్వ సృష్టిలో బ్రహ్మాండంలో 3 పేర్లు పెట్టారు. ఏంటవి? మొట్టమొదటి ఏంది? హిరణ్య గర్భ అన్నారు, అంతర్యామి అన్నారు, విరాట్ పురుషుడు అన్నారు. 3 స్థితులు. ఏది? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అక్కడ వచ్చేసి. మన సృష్టికి ఏం పెట్టారు? విశ్వం, తేజస్సు, తర్వాత మూడోది ప్రాజ్ఞుడు అన్నాడు. అంటే 3 స్థితులు. ఇప్పుడు ఏంటి? వైశ్వానరుడు పరిస్థితి ఏంటి? ఈయనకేదో 19 కాళ్ళు, చేతులు, ఇవేవో అవయవాలు ఉంటాయంటారంటే కదా, మన ఆలోచనలు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, వీటన్నిటికీ కనపడి ఇదంతా కూడా వైశ్వానరుడు అంటారంటే మన బాడీకి సంబంధించిందనమాట. రెండోది ఏమంటున్నాడు? రెండో మంత్రం వచ్చి రెండో పరిణామం తేజస్సు అనుకోండి. తేజస్సు అంటే ఏంటి? మన దగ్గర లోపల ఉన్నటువంటి కాంతి, మన ఆలోచన, అంతకంటే ఏం లేదబ్బా, చెప్పిన విషయమే. ఇక మూడోది ఏమంటున్నాడు? కోరికల్. నాలుగోది రెండో పరిమాణం తైజస్సుడు. తర్వాత 4వ మంత్రం ఏం చెప్తున్నాడు? 4వ మంత్రం వచ్చి పరిమాణం తేజస్సు. తర్వాత 5వది వచ్చి కోరికలో కలలో ఏది లేని గాఢ నిద్రపోతున్నటువంటి స్థితి. అంటే ఏంటి? 3వ స్థితి వచ్చిందంటే ఆత్మ యొక్క 3వ పరిణామం అవుతుంది. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవి ఉండవు. గ్రహణ శక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగృతి మరియు స్వప్న స్థితి చేతనలకు ద్వారంగా ఉంటుంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఏం చెప్పినా 3 స్థితులే ఉన్నాయన్నాడు. అక్కడ టైము, స్పేస్, ఆబ్జెక్ట్లో నిర్వికల్పంగా ఉన్నటువంటి ఒక స్థితిలో నుంచి ఖాళీ లాంటి ఆకాశం వస్తే ఆకాశంలో ప్రాణం కదిలితే వస్తువు, దాంతోపాటు టైం ఫిక్స్ అయింది అన్నారు. అది బ్రహ్మాండం అంటారు. విరాట్ పురుషుడు, ప్రపంచం, అదంతా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఇక్కడ వచ్చేసేసి విశ్వడు అన్నాడు. విశ్వం అంటే దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. విశ్వడు అన్నాడు. విశ్వడు అంటే ఎవరు? మనం మేనిఫెస్ట్ అయిన ఏరియా. లోపల తేజస్సు అంటే మన దగ్గర ఉన్నటువంటి కాంతి. ఇంకా లోపల ఏముంది? కారణ శరీరం అంటున్నారు కదా, అక్కడ ప్రాజ్ఞుడు అంటాడు. అంటే ఏంటి? ఈ మన జాగృత అవస్థకి, మన స్వప్నావస్థకి ద్వారం ఎక్కడుంది? లోపల ఉన్నది అంటాడు. అది ప్రాజ్ఞస్థితి అంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి? ఈ ఓంకారానికి కానీ మన సృష్టికి కానీ 4 స్థితులు అన్నాడు. ఈ 3 స్థితులు కనపడివే. ఈ 3 కూడా కనపడకుండా ఉన్నటువంటిది లోపల ఒక అంతర్గతంగా ఉన్నటువంటి స్థితి ఉంది. అది జ్ఞానం అంటాడు. అది అయిపోయింది. ఇప్పుడు 6వ మంత్రం ఏమంటాడు? ఇతడే సర్వేశ్వరుడు, సర్వం తెలిసిన వాడెవరు?
ప్రాజ్ఞుడు. ఎక్కడున్నాడు ప్రాజ్ఞుడు? మన లోపల ఉన్నాడు. కానీ ఆయన ఏమీ చెయ్యడు, చూడడు, ఊరికనే చూస్తూ ఉంటాడు. ఏం చేసుకున్నా మనం చేసుకోవాల్సిందే. కాకపోతే ఇది కరెక్ట్ కాదా అవునా అనేటువంటి విషయం మనకు కూడా అవగాహన వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన మనసుకి సంకల్ప వికల్పాలు లేకుండా మన బుద్ధికి వికాసం వైరాగ్యం కనుక వస్తే రైట్ ఏంది రాంగ్ ఏంది నా దగ్గరే కదా భగవతత్వం ఉన్నది అనేటువంటి భావంతో మనం ప్రవర్తించడం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? లోపల ఉన్నటువంటి సమస్తానికి మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి వినాశనానికి ఇతడే కారణం. అంటే అతను కనపడడు, ఉండడు, కానీ లోపల మనకు తెలియకుండా అది ఉన్నాడు, చూస్తూ ఉండడం జరుగుతుంది అంటాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడు? 4వ పరిమాణం. ఇప్పుడు 3 అయిపోయినాయి అంతే కదా. విశ్వడు, తేజస్సు, ఆ తర్వాత ప్రాజ్ఞుడు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటాడు? అది అంతర్ముఖ స్థితి కాదు, బాహ్యముఖ స్థితి కాదు. 4వ పరిణామం చెప్తున్నాడు. అంటే లోపల బయటను మనం అంతకుముందు చదువుకుంటూ మాట్లాడుకుంటున్నాం కదా, ఆ స్థితికి చెప్తున్నాడు. చేతనం కాదు, అచేతనం కాదు, కనిపించదు, గుర్తులు లేని ఊహాతీతమైన వర్ణనాతీతమైనటువంటి స్థితి, మంగళకరమైనది, ఆధ్యేయమైనది. ఇది 4వ పరిమాణం. అది ఉన్నదంటే ఉన్నది, నువ్వు ఎలా చూస్తే అది ఉన్నది. కానీ ఎలా చూస్తావు? నువ్వు చూడలేవు. మరి నువ్వు ఎలా చూడగలుగుతావు? నువ్వు కూడా ఆ స్థితిలో ఉండి నువ్వు గ్రహించగలుగుతావు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. అదే చెప్తున్నాడు. ఈ ఆత్మను ఒక మాటతో గుర్తించగోరితే అదే ఓం అనే ఓంకారం. ఓంకారం అంటే ఈ ఆత్మను మనం గుర్తించాలంటే సృష్టి మేనిఫెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి? శబ్దం. ఆ శబ్దమే ఓ ఆ మా. ఓ అంటే సృష్టి, ఆ తర్వాత ఆ అంటే మెయింటెనెన్స్, మళ్ళీ మా అంటే మళ్ళీ ఆ నిశ్శబ్దమైన స్థితికి మనం వెళ్ళిపోవడం అనమాట. ఇది ఓంకారం. ఆ ఓం అని 3 అక్షరాలతో రూపొందించబడింది. 9వ మంత్రం ఏమంటున్నాడు? ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రత్తావస్థను కాలంగా గైకొన్న వైశ్వానరుడు. మళ్ళీ ఇక్కడ ఈ సృష్టి స్థితి లయ ఆ తర్వాత ఈ అవస్థాత్రయాన్ని ఓంకారంతో మనకి క్లియర్ చేసి చెప్తున్నాడు. ఓం అంటే ఏంటి? జాగ్రత్తావస్థగా ఉన్నటువంటి వైశ్వానరుడు. అంటే ఇప్పుడు శబ్దం అంటే సృష్టి వ్యక్తం అవడంతో మనకు ఒక రూపం వచ్చింది, మనకి విషయం తెలుస్తుంది. ప్రపంచం చెప్తున్నాం కదా, షోడశ కళలు, రకరకాల పనులు, రకరకాల ఆలోచనలు, రకరకాల వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. అంటే సృష్టి మేనిఫెస్ట్ అయింది. దాని పేరేమంటున్నాడు? జాగ్రత్తావస్థని వైశ్వానరుడు అంటున్నాడు. ఎందుకంటే వ్యాపకత్వం చేతనో ఆరంభత్వం చేతనో రెండూ సమంగా ఉన్నవి అంతే కదా. ఈ విధంగా తెలుసుకున్న వ్యక్తి అన్ని కోరికలు నిశ్చయంగా నెరవేరుతాయి. అతను మొదటివాడిగా అవుతాడు. ఎప్పుడైతే మనం సృష్టి లోపలికి సృష్టి మేనిఫెస్ట్ అయ్యి ఇచ్చిందో దాన్ని వైశ్వానరుడు అంటాడు. ఎవరికైతే విషయం అవగాహన అవుతుందో వాళ్ళు ఏమనుకుంటే అది అవుతుంది అంటాడు. ఇంకా రెండోది ఏమంటాడు? ఓంకార మంత్రం యొక్క 2వ భాగమైన ఉకారం స్వప్నావస్థను. అంటే ఇప్పుడు మనకి స్వప్నావస్థను తేజస్సుడు. ఎందుకంటే శ్రేష్టత్వం చేత రెండింటి సంబంధం చేత రెండు సమానంగా ఉన్నవి. ఆ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖదుఖాల వంటి ద్వంద్వాలలో సమానంగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఇక్కడ వండర్ఫుల్ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తర్వాత మంత్రం ఏంది? తర్వాతది వచ్చి తేజస్ అయిపోయింది. మూడోది వచ్చి ఆ ఓంకార మంత్రపు 3వ భాగమైనటువంటి మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొంతసేపు వేసే స్వభావం చేత గ్రహించే స్వభావం చేత రెండు సమానమైనవిగా ఉన్నవి కనుక ఈ విధంగా తెలుసుకున్నవాడు ఖచ్చితంగా సమస్తాన్ని కొలత చేసేవాడుగాను గ్రహించేవాడుగాను అవుతాడు. 12 వచ్చేంటి? ఓంకార మంత్రంలో 4వ భాగమని చెప్పలేనిది, నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది, మంగళకరమైనది, అధ్యయమైనది ఆ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మచేత పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు మనకి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు మనకి 3 అవస్థలు ఉన్నాయి. ఏంటవి? సుషుప్తి, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ. ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత జాగ్రత్తావస్థ రకరకాల పనులన్నీ చేస్తాం. ఇప్పుడు మనకి రాత్రిపూట పడుకున్నప్పుడు మనకు కొన్ని కళలంటే ఏంటి? ఆలోచనలు మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. ఆ ఆలోచన సత్యం కాదుగా. ఒక పని జరిగిన దాకా మనం ఇప్పుడు నేను పోతున్నాను, నాకు అదేదో కావాలనిపించింది, ఊరికి నా ఆలోచన వచ్చింది, కానీ ఆలోచన అబద్ధమని నాకు తెలిసేందుకు? నేను పోయి ఆ చేయదలుచుకున్న పని ఏదో నేను చేసినప్పుడు ఆ ఆలోచన యాక్షన్లోకి వస్తుంది. ఊరికి లోపల నాకు ఎన్ని ఆలోచనలు ఉన్నా నాకేం సంబంధం లేదు. అలాంటి ఆలోచన అవస్థ స్వప్నావస్థ, కళ. జాగ్రత్త అవస్థలో ఆ స్వప్నంలో ఉన్నప్పుడు మనకి సత్యంలాగా కనపడినా నిద్ర లేచిన తర్వాత అది కలే కదా అని దాన్ని మనం పట్టించుకోము. తర్వాత ఇంకోటి ఏంటి? దీర్ఘంగా నిద్రపోతాం. సుషుప్తి, అజ్ఞానం, అవిద్య, మనకి ఏమీ తెలియదు. తెలిసేటప్పటికి నిద్ర లేచేస్తాం. కానీ ఒక స్థితికి సంబంధం లేదు అంతే కదా. నిద్రలో మనం లేము. స్వప్నంలో ఉన్నది ఒకే ఒక పాత్ర, నిద్ర లేచిన తర్వాత బోలెడు పాత్రలు. కాకపోతే ఏమ్మా నీకు నిద్ర పట్టిందా అంటే వండర్ఫుల్గా నిద్ర పట్టింది అంటాం. ఎలా తెలుస్తుంది నాకు నిద్ర పట్టినప్పుడు? దీన్ని ఆధారం చేసుకొని ఆ మహానుభావులు కూడా వాళ్ళ మంత్రాలు విగ్రహించి వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనకు చెప్పుంటారప్ప.
వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకో స్థితి ఏం చెప్తున్నాడు, ఓంకారం అంటున్నాడు. ఓం అని మేనిఫెస్ట్ అవ్వడంతో దానికి ఒక పేరు పెట్టేశాడు, విశ్వం అన్నాడు. ఈ మేనిఫెస్ట్ అవ్వడానికి రూపంగా ఎలా మేనిఫెస్ట్ అవ్వాలనేటువంటి భావానికి ఇంకోటి ఏం చెప్పాడు, లోపల ఉన్నటువంటి తేజస్సుకి మెయింటెనెన్స్ అవ్వడానికి ఆ అనే పేరు పెట్టాడు. మళ్ళీ మూడోది ఏంటి, మళ్ళీ బాగా మనకి తెలిసి తెలియకుండా నిద్రపోవడానికి అన్నాడు కదా, అది సుషుప్తి అన్నాడు, నిద్ర అన్నాడు. అంటే ఇప్పుడు ఓంకారము కానీ మన ఈ 3 అవస్థలు కానీ దాటిన తర్వాత ఉన్నటువంటి నిర్వికల్ప స్థితి మనకు అవగాహన అవ్వాలి అంటే ఈ 3 స్థితుల్లో ఉన్నది అదేననేటువంటి విషయం మనం గ్రహించగలగాలి. మనం ఎందుకు గ్రహించగలగలేకపోతున్నాము, మన దగ్గర మన శరీరం ఉంది, శరీరంతో పాటు ప్రాణం ఉంది, ప్రాణంతో పాటు ప్రాణం ఉందనేటువంటి విషయం మనసు ఉంది. ఇవన్నీ కూడా మన దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి జ్ఞానేంద్రియాలు అంటే పంచభూతాలైనటువంటి నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటికి ఏ లక్షణాలు ఉన్నాయో మన దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, భూమితత్వం వచ్చి ముక్కు, నీటి తత్వం వచ్చి నోరు, అగ్నితత్వం వచ్చి కళ్ళు, ఆ తర్వాత వాయుతత్వం వచ్చి స్పర్శ, ఆకాశతత్వం వచ్చి చెవులు. వీటిని తన్మాత్రలు అంటారు. తన్మాత్ర అంటే ఏంటి, వాటికి కొలవచ్చు అని అర్థం. అంతకంటే ఓన్లీ అని అర్థం. అంటే ఏంటి, కళ్ళు ఉన్నాయి, చూడటం మాత్రమే చూస్తుంది, అంతేగాని ముక్కు పని దానికి తెలియదు, ఏం చూడాలి అని దానికి తెలియదు. 10,000 మందిని ఒక రకంగానే చూస్తుంది, 500 మందిని ఒక రకంగా చూస్తుంది. ఇలా చూడు అని చెప్పేది ఎవరు మనకి, లోపల ఉన్నటువంటి మన మనసు చెప్తుంది. వీటిని తన్మాత్రలు అంటారు. తన్మాత్రలే దేని మీద ఆధారంగా వ్యవహరిస్తున్నాయి, పాదాలు అంటాడు, 4 పాదాలు అంటాడు, అంతే కదా. ఇప్పుడు మనకి జాతకాలు చూసేటప్పుడు మొదటి పాదంలో పుట్టిందా, రెండో పాదంలో పుట్టిందా, మూడో పాదంలో పుట్టిందా, 4వ పాదంలో పుట్టిందా ఏంటి. పాదం అంటే ప్రకృతి. మహానుభావులు నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఎంతసేపు చెప్పినా 2 విషయాలు చెప్పారు. నిజం చెప్పాలంటే రెండోది కూడా లేదు. ఉన్న ఒకే ఒక జ్ఞానం, అది సత్యము. దాని ఆధారంగానే కంటికి కనపడుతున్నదంతా వస్తుంది. నిజంగా ఈ కంటికి కనపడుతున్నది లేదు, నువ్వేది చూస్తే నీకు అది కనపడుతుంది, అందుకని నువ్వు చూస్తున్నావు కాబట్టి అది ఉన్నది, నువ్వు చూడకపోతే ఇవేవీ లేవు అని చెప్పాడు. నిజమే కదా. ఇప్పుడు నా మనసులో ఇప్పుడు నా పిల్లలు గుర్తొచ్చారు అంటే కాలిఫోర్నియా గుర్తొస్తుంది, నా పిల్లలు గుర్తు రాకపోతే నాకు కాలిఫోర్నియా గుర్తు రాలేదు. మరి కాలిఫోర్నియా ఎక్కడుంది, నేను చూడదలుచుకున్నాను, నేను ఆలోచించదలుచుకున్నాను కాబట్టి అది గుర్తొచ్చింది. ఆ మహానుభావులు ఏం చెప్తున్నారు, ఇలా నువ్వు ఏమి చేయలేని వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు నేను కాలిఫోర్నియాకి ఇప్పుడు ఎగిరి వెళ్ళలేను, వాళ్ళకి నేనేం చేయలేను. అలాంటప్పుడు నేను ఎందుకు గుర్తు చేసుకోవాలి. మరి ఏం గుర్తు చేసుకోవాలి, నేను నిర్వికల్పమైనటువంటి ఏ ఆలోచన లేని, ఏ సంకల్పం లేని, ఏ వికల్పం లేని ఆలోచన పెట్టుకో. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏది పెట్టుకుంటే అదైనప్పుడు అప్పుడు నువ్వు నిశ్శబ్దమైన స్థితికి 100% వెళ్ళిపోతావుగా. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీకు భౌతికంగా ఉన్న దాంట్లో సుఖము లేదు, సంతోషం లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, ఆలోచన లేనటువంటి స్థితికి వచ్చినప్పుడు నువ్వెవరప్పుడు, నువ్వే దైవత్వం అవ్వబా. వాళ్ళు చెప్పింది అదే. ఇంకా నువ్వు ఇవన్నీ తీసి పారేసినా నువ్వున్నావు, నువ్వే ఆత్మ, నువ్వే జ్ఞానం, నువ్వు లేనిది ఏది ఈ భూమి మీద లేదు. అందుకని నువ్వు నిన్ను ఎలా చూడదలుచుకున్నావో నువ్వు అలా చూడటం తెలుసుకో. ఈ ప్రకృతిలో వస్తుందా, ఉంటుందా, పోతుందా అనేటువంటి వివేకం పెట్టావంటే, ఇది ఉండదు అనేటువంటి అవగాహన వచ్చిందంటే ఉండేదాని మీద నీ ఫోకస్ పెట్టు. మరి నీ కంటికి కనపడుతున్నాయి కదా, వాడు శరీరాన్ని, ప్రాణాన్ని వాడు, మనసును వాడు, కానీ లోపల ఉన్నటువంటి నా జ్ఞానం అనేటువంటి స్థితిలో ఉండి వాడు ఏది మనసుకు పెట్టుకోవాకు. ఇదంతా భౌతికం ఉండదు. అందుకని త్రిపుర రహస్యాన్ని చెప్తాడు. అందుకే నెగటివ్ స్టూడ్ విషయంలో అంటాడు, ఎవరన్నా మన తిట్టారు, తిట్టిన తాత్కాలిక తిట్టారు, వెళ్ళిపోయినారు, వాళ్ళు 24 గంటలు నా దగ్గర లేరుగా. నా మనసులో వాళ్ళు తిట్టారని నేను క్యారీ చేస్తున్నామంటే తిట్టారు అని నా ఎనర్జీ లెవెల్ అంతా పాడు చేసేసుకుంటావు. ఇప్పుడు అయిపోయింది, ఏమైంది, ఇప్పుడే క్యా ఫరక్ పడతా, ఇప్పుడేమో నా శరీరం మీద ఉందా, పోనీ అనేటువంటి విషయంగా తేలికగా తీసేయటం అనేది మనం నేర్చుకోవాలి భౌతికానికి సంబంధించి. మరి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది. సీరియస్గా తీసుకోవడానికి నీ కంటికి కనపడదు, నువ్వు చూడలేవు, నువ్వు ఉండలేవు, అది లేదో ఉందో కూడా నీకు తెలియదు. కాకపోతే నీ ఊహని, నీ ఆలోచనని, నీ భావాన్ని దాని మీద పెట్టు, అంతే. దాని మీద ఇంకా దాని గురించి ఊహలు చేయడానికి ఏం లేదు అక్కడ. దానికి నామరూపక్రియలు ఏమీ లేనప్పుడు మనం ఏం ఊహ చేస్తాము. అందుకని ఊహ చేయలేం కాబట్టి అరవకుండా నిశ్శబ్దంగా ఒకే ఆలోచనలో మనం ఉంటాం. ఈ మహానుభావులు నాకు తెలిసినంత వరకు కూడా, నేను అర్థం చేసుకున్నంత వరకు 10 ఉపనిషత్తులు ఇప్పుడు మనం ఈరోజు పూర్తి చేసేస్తాం. మాండూక్య ఉపనిషత్తు. ఇప్పుడు ఇంక రేపు 6వ ఉపనిషత్తు రేపు చదువుకుందాం. ఏం చెప్పినా సిద్ధాంతం అయితే ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చెప్పిన విషయాలు వాళ్ళు దేవుడు ఇలా ఉన్నాడని వాళ్ళు చెప్పలేదు. తర్వాత పాప పుణ్యాలు చెప్పలేదు, స్వర్గం నరకాలు చెప్పలేదు. నిన్ను నువ్వు అనవసరపు విషయాల మీద మనసు పెట్టకుండా ఒకే ఒక భగవతత్వం మీద మనసు పెట్టడం ప్రాక్టీస్ చేసుకో. ప్రాక్టీస్ చేయడం అని కొద్దిగా అంటే అది అవగాహన గ్రహించు. అక్కడ గ్రహించడానికి ఏమీ లేదు కాబట్టి నువ్వు నిశ్శబ్దంగా ఉంటావు. ఆ నిశ్శబ్దం, ఆ నేను అనేటువంటి జ్ఞానమే ఆత్మ, పరమాత్మ, చైతన్యం, ఇంకా రకరకాల పేర్లు, ఇన్ఫినిట్ సౌండ్స్ అని పెట్టారు. దానికి ఆపోజిట్గా ఉన్న ప్రకృతికి బోలెడు పేర్లు పెట్టారు. విశేషాలు, ఆభాస, తర్వాత బింబాలు,
బింబాలన్నీ బింబం ఒక్క బింబంలో బిందువు నుంచి వచ్చి బోలెడు బిందువులు అయిన తర్వాత వాటిని రేఖలు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆ గేయము, అది జ్ఞానము, ఇది గేయము, అదేమో నేను అనే జ్ఞానము, ఇదేమో విభూతి, ప్రకృతి, విశేషాలు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇవన్నీ సామాన్య జ్ఞానం, అదేమో అత్యున్నతమైనటువంటి జ్ఞానం. ఈ పదాలన్నీ కూడా చెప్పింది భగవద్గీత. మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకున్న 2 విషయాలు చెప్పారు. ఇంకా అల్టిమేట్ చెప్తే రెండో కర్మ కూడా లేదబ్బా. కర్మ శరీరానికి సంబంధించి, ఆ శరీరం కూడా లోపల ఉన్నది ఒకే ఒక జ్ఞానంతో నువ్వు పనిచేస్తున్నావంటే మన శరీరం లేదు, మన ప్రాణం లేదు, మన మనసు లేదు, ఉన్నది ఒకే ఒకటి. ఎప్పుడు ఉన్నది ఒకే ఒకటి అనుకుంటావో నీకు భేదం ఎప్పుడైతే పోతుందో, కోరిక పోతుందో, భయం కూడా పోతుంది. రెండోది ఉన్నప్పుడే మనకి భయం. అంతే కదా, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అంటే భయం, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం ఆశిస్తున్నారో అంటే భయం, నేను ఏం పనులు చేయాల్సి వస్తుందంటేనో భయం. ఇవేమీ లేవు, జరిగిపోతుంది. లోపల ఉన్నటువంటి జ్ఞానం ఈ శరీరాన్ని, మనసుని, ప్రాణాన్ని వాడుకొని ఏదో చేయించుకొని పోతుంది. దీంట్లో నాకు లాభ నష్టాల ప్రాసెస్ ఏమీ లేదనేటువంటి స్థితి నువ్వు పెట్టుకున్నావు అంటే హాయిగా వండర్ఫుల్గా ఉన్నప్పుడే అది జీవన్ముక్తి. ఒకవేళ శరీరం కనుక వదిలిన తర్వాత ఏదన్నా ఉంటే విదేహముక్తి. అంటే ఏంటి, ఇక్కడ చాలామంది అంటుంటారు ఈ మనకి కర్మ గీత రాత శరీరం ఉన్నంత కాలం తప్పదు, శరీరం లేకపోతే చూడొచ్చు కదా అంటున్నారు. వాళ్ళు ఋషులు చెప్పలా. నీ మానసిక స్థితి ఉన్న నీకు తెలియని విషయం మీద ఫోకస్ పెట్టి అది నేనే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీకు శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ శరీరానికి సంబంధించిన ఏ విషయం నిన్ను బాధించదు. ఎందుకు బాధించదు? దుఃఖపడేవాడు ఇక్కడ లేడు, ఉన్నది ఒకే జ్ఞానం అయినప్పుడు ఇదంతా శరీరం మనసే కదా అనేటువంటి స్థితికి నువ్వు రావడం జరుగుతుంది అనేటువంటి విషయం కానీ ఈ ఉపనిషత్తులో కూడా చెప్పారు. ఈ మాండూక్య ఉపనిషత్తు అయిపోయింది. రేపు వేరే ఉపనిషత్తు చూసుకుందాం.